అంశము. పోతే ఇంకొక విషయం ఏంటంటే, రేపొద్దున ఎలక్ట్రిసిటీ రంగం అంటే ఈ రైతు డిస్కమ్ ఒకవేళ మనుగడ లోపలికి వచ్చినప్పుడు ఇంట్లో కరెంటు పోతే ఒక ఫోన్ చేయాల్సి వస్తుంది, బావి కాడ కరెంటు పోతే ఒక ఫోన్ చేయాల్సి వస్తుంది. ఇల్లు బావి పక్క పక్కనే ఉంటాయి. అయితే చాలా ఇవి ఉన్నాయి దీని లోపల లొసుగులు. 1997లో విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చాలా సంప్రదింపులు జరిపిండు, అసెంబ్లీలో కూడా దీని మీద చర్చలు జరిగినాయి. కానీ ఇది అంతకంటే తీవ్రమైన నిర్ణయం, కీలకమైన నిర్ణయం అని మేము భావిస్తూ ఉన్నాము. కాబట్టి ఈ రైతు డిస్కమ్ ఏర్పాటు చేయడానికి ముందు ప్రభుత్వం తప్పకుండా స్టేక్ హోల్డర్స్తోని సంప్రదింపులు జరిపి అందరినీ కాన్ఫిడెన్స్ లోపలికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే రేపు పొద్దుగాల తెలంగాణ సమాజంలోని కీలకమైన మన సమాజానికి వెన్నెముకైనటువంటి రైతాంగం నష్టపోయే ప్రమాదం ఉన్నది. అందుకోసం మా ఈ ఆవేదన అంతా. పోతే ఈరోజు ఈ డిస్కామ్కి ఇచ్చినటువంటి 2000 పోస్టులు, ఈ ఒక్క విషయమే ఎంప్లాయీస్కి సంబంధించి మాట్లాడతాను. 2000 పోస్టులను మూడో డిస్కామ్కి ఇస్తున్నారు. మూడో డిస్కామ్కు 2000 పోస్టులను ఇచ్చి ఆ 2000 పోస్టులను సపరేట్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆ పోస్టులు ఉన్నాయి ఇంకా. అయితే రీసెంట్గా టీజీఎస్పీడీసీఎల్ నుంచి టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ గారిని ట్రాన్స్ఫర్ చేసి ఇదే రైతు డిస్కమ్ ఏర్పాటు చేశారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ గారిని రైతు డిస్కమ్ సీఎండీగా అపాయింట్ చేశారు అన్నప్పుడు అప్పుడు ఏం కావాలి? ఎస్పీడీసీఎల్ సీఎండీ పోస్టు సపరేట్ కావాలి కదా, సపరేట్ కావాలి. మరి అక్కడ ఇంకో సీఎండీ గారిని ఇచ్చారు కదా. అంటే ఇక్కడ కూడా మీరు 2000 మంది ఎంప్లాయీస్ని ఎప్పుడైతే మీరు ఇంకో డిస్కమ్కి ఇవ్వబోతున్నారో 2000 ఎంప్లాయీస్ ఏమాత్రము సరిపోరు. 5,22,000 ట్రాన్స్ఫార్మర్లు, 2,62,000 కిలోమీటర్ల లైన్లు, నయా పైసా ఆదాయం లేని కనెక్షన్లు, 35,000 కోట్ల అప్పులున్నటువంటి ఒక డిస్కమ్ రేపు రైతులకు నిరంతరాయమైన కరెంటు, నాణ్యమైన కరెంటు ఇస్తుందని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. అంటే ఎవరికైనా కూడా అనుమానం రావాల్సిన విషయం. అందుకని చెప్పి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఒకవేళ నిజంగా రైతులకు నాణ్యమైన నిరంతరాయమైన కరెంటు, ఇంకా మెరుగైన సేవలు అందించడానికి మేమందరం కష్టపడి పనిచేస్తాము. ఈరోజు పనిచేస్తున్న దానికంటే ఇంకొక 4 గంటలు ఎక్కువ కష్టపడి పనిచేయడానికి కూడా మా విద్యుత్ సంస్థ ఉద్యోగులు సదా సిద్ధంగా ఉంటారు. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలు కోల్పోయి మీకోసం పనిచేస్తూ ఉన్నాం. మా రైతుల కోసం పనిచేస్తున్నాం, మా ప్రజల కోసం పనిచేస్తున్నాం. సాయిలకు తెలుసు ఆ అనుభవం. చెట్ల స్తంభాల మీద పిట్టల్లా రాలిపోతున్న రోజు, స్తంభాల మీద నుంచి కింద పడి కాలిపోయి వాళ్ళు అనుభవిస్తున్నటువంటి వేదన, వాళ్ళ భార్య పిల్లలు బజార్లో పడ్డ రోజులు ఎన్నో చూసినాం ఈ మధ్యకాలం లోపల. ఇప్పటికీ కూడా ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఒకవేళ ప్రైవేట్ డిస్కమ్ ఏర్పడినట్టయితే ఈరోజు ఉన్న ఒక్క డిస్కంలోని ఉద్యోగుల మధ్యనే సమన్వయం లేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రేపు పొద్దుగాల 11 kV లైన్ ఏమో ఇన్కంబెంట్ డిస్కమ్ అంటే ఎస్పీడీసీఎల్ డిస్కమ్ ఉంటుంది, సబ్స్టేషన్ ఎల్టీ లైన్ ట్రాన్స్ఫార్మర్ మాత్రము రైతు డిస్కమ్ ఉంటుంది. అంటే ఈ రైతు డిస్కమ్కు ఇప్పుడున్నటువంటి డిస్కమ్కు మధ్యన సమన్వయం ఏమాత్రం లేకున్నా మళ్ళా విపరీతమైన ప్రమాదాలు జరిగే అవసరం ఉంటుంది. ఫ్యూజ్ చేయడానికి మా సిబ్బంది సమయానికి రాడు, పంట ఎండిపోతుంటుంది, మీరు పోలెక్కి ఫ్యూజ్ చేసుకుని పోతారు, షాక్ కొట్టి చనిపోతారు. ఇటువంటి ప్రమాదాలు ఎన్నో లక్షలాదిగా వేలాది ప్రమాదాలు జరిగినాయి. ఆ ప్రమాదాలు జరగకూడదని చెప్పి మేము బాధ్యత గల పౌరులుగా కోరుకుంటూ ఉన్నాము. ఇప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమంలో తెలంగాణ కోసము సర్వస్వం వడ్డీ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం లోపల వ్యవసాయ శాఖ మంత్రిగా సమర్థవంతమైన సేవలు అందించి మన తెలంగాణ ప్రజలందరి యొక్క మన్ననలు పొందినటువంటి మనందరి అభిమాన పాత్రులు, గౌరవనీయులు, పెద్దలు, స్వయంగా వారు కూడా ఒక రైతు పెద్దలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని మనల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాను.